హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం రీజనింగ్ ట్రిక్స్లో భాగంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి మ్యాథమెటిక్స్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద గ్రిప్ ఉన్న ఏ స్టూడెంట్ అయినా సరే ఈ కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్స్ని 100% కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాడు. కాకపోతే బాడ్మాస్ రూల్ని కరెక్ట్గా అప్లై చేయడం తెలియాలన్నమాట. ఒకవేళ మీరు బాడ్మాస్ రూల్ని అప్లై చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నేను ఒక వీడియో చేయడం జరిగింది బాడ్మాస్ రూల్ని ఎలా అప్లై చేయాలని. ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోని అలాగే కింద డిస్క్రిప్షన్లోని ఉంచుతాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం టైప్ 1 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ సైన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ టు మేక్ ద ఈక్వేషన్ మీనింగ్ఫుల్. ఒక ఈక్వేషన్లో మ్యాథమెటికల్ సైన్లు తీసేసి దాని ప్లేస్లో స్టార్ అనే సింబల్ని ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ ఈ స్టార్ అనే సింబల్ యొక్క ప్లేస్లో మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న ఏ సెట్ ఆఫ్ సైన్స్ని మనం ఉంచినట్లయితే ఆ ఈక్వేషన్ అనేది మీనింగ్ఫుల్గా అంటే కరెక్ట్గా ఉంటుంది అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి బాడ్మాస్ రూల్ని కరెక్ట్గా అప్లై చేయడం తెలిసినట్లయితే చాలా ఈజీగా వీటి యొక్క ఆన్సర్స్ని రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ 7 స్టార్ 6 స్టార్ 4 స్టార్ 38. ఓకే, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మైనస్ ఇంటూ ఈక్వల్ టు మైనస్. ఇట్లా మనం ఆల్రెడీ బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో ఒక ట్రిక్ ఒకటి చెప్పుకున్నాం. ఏంటంటే ఇచ్చిన సెట్ ఆఫ్ సైన్స్లో ఈక్వల్ టు సైన్ లేనట్లయితే ఆ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే ఇది మనం కరెక్టో అవునో కాదో తెలియాలంటే అదో ఈక్వేషన్ అయి ఉండాలి కదా. ఈ ఈక్వేషన్లో మనకి LHS ఈక్వల్ టు RHS అయినప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుందని చెప్పగలుగుతాం. అంటే ఫస్ట్ మనం ఈక్వాలిటీ సింబల్ లేని ఆప్షన్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇచ్చిన 4 ఆప్షన్లో కూడా మనకి ఈక్వాలిటీ సింబల్ ఉంది. ఓకే, మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ మనకి డివిజన్ సింబల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ మనకి ఫస్ట్ డివిజన్ సింబల్ డివైడెడ్ బై సింబల్ ఉన్నప్పుడు ఇక్కడ మనం డివైడెడ్ బై సింబల్ పెట్టాల్సి ఉంటుంది. కానీ 6 టేబుల్ 7లో పోదు కదా, అప్పుడు ఏం చేయాలి, ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయాలి. అట్లాగే మనకి ఇక్కడ డివిజన్ సింబల్ వచ్చినట్లయితే అంటే మిడిల్లో డివిజన్ సింబల్ ఉన్నట్లయితే 4 టేబుల్ కూడా 6లో పోదు కదా. కాబట్టి అట్లాంటి ఆప్షన్స్ని ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ని మనం ఫాలో అయినట్లయితే ఈ క్వశ్చన్స్ని చాలా తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఒకసారి మనం ఫస్ట్ సెట్ ఆఫ్ సైన్స్ని టెస్ట్ చేద్దాం. ఒకవేళ మనం ఈ సెట్ ఆఫ్ సైన్స్ని ఈ స్టార్స్ ఉన్న 3 ప్లేసెస్ని రీప్లేస్ చేసినట్లయితే అంటే 7 - 6 × 4 = 38. మనం బాడ్మాస్ రూల్ ప్రకారం ఇక్కడ మనకి మైనస్ ఇంటూ 2 సింబల్స్ ఉన్నాయి. బాడ్మాస్ రూల్లో ఫస్ట్ ఏమొస్తుంది, మల్టిప్లికేషన్ వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే 7 - 28 = 38. 7 - 28 అంటే -21 = 38 వచ్చింది. ఇది ఫాల్స్ కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదనమాట. ఓకే, సెకండ్ సెట్ ఆఫ్ సైన్ని మనం టెస్ట్ చేద్దాం. ఓకే, 7 ఇక్కడ ఫస్ట్ మనం స్టార్లో ఏం పెట్టాలి, ఇంటూ 6 = 4 - 38. ఇక్కడ కూడా మనకు అర్థమైపోతుంది. ఈ 2 మల్టిప్లై చేస్తే ప్లస్ నెంబర్ వస్తుంది, ఇవి 2 మైనస్ చేస్తే మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మనం దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, థర్డ్ వన్ టెస్ట్ చేద్దాం. ఓకే, ఇంటూ మైనస్ ఈక్వల్ టు. ఓకే, 7 × 6 - 4 = 38. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి కదా. బాడ్మాస్ రూల్ ప్రకారం 7 6 are 42 - 4 = 38. మనకి 42లోంచి 4 మైనస్ చేస్తే 38 వస్తుంది కదా. అంటే 38 = 38. ఇది ట్రూ కదా. అంటే మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 16 స్టార్ 2 స్టార్ 4 స్టార్ 2. ఓకే, ఇక్కడ మనకి డివైడెడ్ బై సింబల్ ఉంది. 16 టేబుల్లో 2 టేబుల్ పోతుంది కదా, కాబట్టి దీన్ని టెస్ట్ చేయొచ్చు. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. అంటే 16 / 2 - 4 = 2. ఓకే, ఇక్కడ మనకి డివైడెడ్ బై మైనస్ 2 సైన్లు ఉన్నాయి.
ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి కదా. అంటే 16/2 అంటే 2 టేబుల్ 16 ఎంత టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. 8 - 4 = 2. 8 - 4 అవుతుంది కదా, ఈక్వల్ టు 2. ఇది ఫాల్స్ కదా, కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ ఆప్షన్ చూద్దాం. అంటే ప్లస్ ఈక్వల్ టు ప్లస్. ఓకే, 16 + 2 = 4 + 2. 16 + 2 18 = 4 + 2 6. ఇక్కడ కూడా మనకి నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. అంటే 16 - 2 × 4 = 2. ఓకే, బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 16 - 2 4s are 8 = 2. 16 - 8 ఏమవుతుంది, 8 అవుతుంది. 8 = 2. ఇది కూడా ఫాల్స్ కదా, అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందని మనకు అర్థమైపోతుంది. ఒకసారి వెరిఫై చేద్దాం మనం. ఓకే, మనం ఫస్ట్ డివిజన్ ఉంచాలి కదా, డివైడెడ్ బై ఈక్వల్ టు ఇంటూ. 16 / 2 = 4 × 2. 16లో మనకి 2 టేబుల్ ఎంత టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. = 4 2s are 8. ఇది ట్రూ కదా, అంటే డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, థర్డ్ వన్ 6 స్టార్ 4 స్టార్ 2 స్టార్ 12. ఓకే, మనం ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది కదా, ఇక్కడ డివైడెడ్ బై మిడిల్లో ఉంది. అంటే 4 / 2. 2 టేబుల్ 4లో పోతుంది కాబట్టి ఓకే, దీన్ని ఎలిమినేట్ చేయాల్సిన పని లేదు. ఒకసారి ఫస్ట్ సెట్ ఆఫ్ సైన్ని టెస్ట్ చేసి చూద్దాం. అంటే 6 × 4 / 2 = 12. ఇక్కడ మనకి ఇంటూ డివిజన్ రెండు సైన్స్ ఉన్నాయి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. కాబట్టి 6 × 2 టేబుల్ 4లో ఎంత టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. = 12. 6 2s are 12 = 12. ఇది ట్రూ కదా, LHS = RHS వచ్చింది కదా, కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5 స్టార్ 0 స్టార్ 3 స్టార్ 5 = 20. మనకి ఇక్కడ ఈ రెండు మల్టిప్లైలు వస్తే ఇది మొత్తం 0 అయిపోతుంది, అంతా 0 అయిపోతుంది కదా. ఇక్కడ ఇది 0 అయిపోతుంది. 5 0s are 0, 0 3s are 0, అంటే ఓన్లీ 5 మిగులుతుంది. అప్పుడు 20 అయ్యే అవకాశం లేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి 5 - 0 + 3 × 5 = 20. ఓకే, స్టార్లు మనం ఈ సెకండ్ సెట్ ఆఫ్ సైన్లతో మనం రీప్లేస్ చేసాం. ఓకే, ఇక్కడ మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి కదా. అంటే 5 - 0 + 3 5s are 15 = 20. తర్వాత ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఓకే, 5 + 15 20 అవుతుంది. 20 - 0 = 20. అంటే 20 = 20 వచ్చింది కదా, ఇది ట్రూ అవుతుంది. అంటే మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైప్ 2 ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకి ఇన్ ద గివెన్ ఈక్వేషన్ 2 signs are interchanged though the equation is not proper. Find out the signs which were interchanged. కింద ఒక ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది, వాటిలో మనకి 2 సైన్స్ని 2 మ్యాథమెటికల్ సైన్స్ని ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. అంటే ఒకదాని ప్లేస్ నుంచి మరొకటి మార్చడం జరిగింది అనమాట. అయితే వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఇంటర్చేంజ్డ్ సైన్లు. అంటే వేటిని అయితే మార్చారో వాటిని మనం రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇలా సైన్లు మార్చడం వల్ల ఈక్వేషన్ అనేది ప్రాపర్గా లేదు, అంటే కరెక్ట్గా లేదనమాట. అంటే మనం కరెక్ట్ ప్లేస్లో ఉండాల్సిన సైన్లు ఏంటో మనం రికగ్నైజ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ కూడా మనం ఇంత టైప్ 1లో చెప్పుకున్న టిప్స్ ఫాలో అయినట్లయితే, అంటే డివిజన్ ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పుకున్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఆప్షన్స్లో డివిజన్ ఉన్నట్లయితే, ఇందులో మనకి డివిజన్ ఉంది, డివిజన్ని మనం ఇంటూని డివిజన్ తోటి అంటే డివైడెడ్ బై తోటి ఇంటర్చేంజ్ చేయాలి. ఒకవేళ మనం ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై ఉంచినట్లయితే అది మనకి కరెక్ట్గా పోతుందో లేదో చెక్ చేయాలన్నమాట. అంటే మనకి ఇంటూ ఎక్కడ ఉంది కదా, దీని ప్లేస్లో మనం డివైడెడ్ బై పెట్టామంటే మనం 2 12 టేబుల్లో పోతుంది కదా, కాబట్టి నో ప్రాబ్లం. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్లస్లో డివైడెడ్ బై పెట్టామనుకోండి, అంటే ఇక్కడ ప్లస్
ఈ ప్లేస్లో డివైడెడ్ బై ఉంచామనుకోండి 6 టేబుల్ 5లో పోదు కదా, అంటే ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం లేదనమాట. అట్లాంటి వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ని టెస్ట్ చేద్దాం. అంటే మనం వీ హ్యావ్ టు చేంజ్ ఓన్లీ డివైడెడ్ బై అండ్ ఇంటూ, అంటే మిగిలిన సైన్లు వాటి యథాతథ ప్లేస్లో మాత్రమే ఉంచాలి. ఈ రెండింటిని మాత్రమే మనం ఒకదాని ప్లేస్లో మరొకటి ఇంటర్చేంజ్ చేయాలి. ఒకసారి చూద్దాం. అంటే 5 మనం ప్లస్ని మార్చాల్సిన పని లేదు కదా, ప్లస్ 6 ఇక్కడ డివైడెడ్ బై ప్లేస్లో మనం ఏం రాయాలి, ఇంటూ 3 మైనస్ని కూడా మార్చాల్సిన పని లేదు 12 ఇక్కడ ఇంటూ ప్లేస్లో ఏం రాయాలి, డివైడెడ్ బై రాయాలి. డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 17. ఓకే, ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ ప్రకారం సింప్లిఫై చేద్దాం ఒకసారి. ఫస్ట్ మనం చేయాల్సింది డివిజన్ కదా, 2 టేబుల్ 12లో 6 టైమ్స్ పోతుంది, అంటే ఇక్కడ 6 వచ్చింది. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కదా, 6 3s are 18 5 ప్లస్ ఓకే ఈక్వల్ టు 17 రావాలి మనకి. ఈ రెండు యాడ్ చేసినట్లయితే 5 ప్లస్ 18 23 కదా, అంటే 23 మైనస్ 6 23లో 6 మైనస్ చేస్తే 17 వస్తుంది కదా. ఆల్రెడీ మనకి ఆర్హెచ్ఎస్లో కూడా 17 ఉంది కదా, అంటే ఇది ట్రూ కదా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 5 ప్లస్ 3 ఇంటూ 8 మైనస్ 12 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 20. ఇంతకు ముందు చెప్పుకున్నట్లే మనకు డివిజన్ ఉన్నట్లయితే ఆ డివిజన్ ఒకసారి వెరిఫై చేద్దాం. మనకి సెకండ్ ఆప్షన్లో డివిజన్ సింబల్ ఉంది, అంటే మనం మైనస్ ప్లేస్లో డివిజన్ రాసినప్పుడు ఆ తర్వాత ఉన్న టేబుల్లో ముందు నెంబర్ పోతుందో లేదో చెక్ చేయాలి. అంటే ఇక్కడ మైనస్ రాసాం, మైనస్ ప్లేస్లో మనం ఏమి ఇంటర్చేంజ్ చేయాలి, డివైడెడ్ బైని రీప్లేస్ చేయాలి. మరి 12 టేబుల్లో మనకి 8 పోదు కదా, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ ఆప్షన్లో కూడా మనకి డివిజన్ ఉంది కదా. ఓకే, అంటే మనం ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై రాయాలి. ప్లస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ డివైడెడ్ బై రాసినట్లయితే 3 టేబుల్ 5లో పోదు కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇట్లా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. అంటే మనం ప్లస్ని మైనస్ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ప్లస్ ప్లేస్లో మైనస్ రాయాలి, మైనస్ ప్లేస్లో ప్లస్ రాయాలి. ఒకసారి రాద్దాం. అంటే 5 ప్లస్ ప్లేస్లో ఏం రాయాలి మనం, -3 ఇంటూ ఇక్కడ ఇంటూని మార్చకూడదు 8 నెక్స్ట్ మైనస్ ప్లేస్లో ప్లస్ 12 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 20 రావాలి. ఓకే, బాడ్మాస్ రూల్ అప్లై చేసినట్లయితే 4 టేబుల్ 12లో 3 టైమ్స్ పోతుంది, ప్లస్ 3 8s are 24 ఇక్కడ 5 ఉంది. తర్వాత మనం ఎడిషన్ చేస్తాం, అంటే ఒకే సైన్ ఉన్న వాటిని ఎడిషన్ చేస్తాం. అంటే 5 ప్లస్ 3 8 మైనస్ 24 ఈక్వల్ టు 20. ఇక్కడ నెగిటివ్ నెంబర్ వస్తుంది కదా మనకి, కాబట్టి ఆర్హెచ్ఎస్లో మనకి పాజిటివ్ నెంబర్ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు, అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సిని ట్రై చేద్దాం. ఎలాగో మనం డిని మనం ఎలిమినేట్ చేసాం కదా, కాబట్టి ఇంకా మిగిలింది మనకి సి, అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ మనం ప్లస్ని ఇంటూని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 5 ఇంటూ 3 మనం ఇంటూ ప్లేస్లో ప్లస్ 8 మైనస్ 12 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 20 రావాలి కదా. ఫస్ట్ మనం డివిజన్ చేసేయాలి కదా, అంటే ఇది 3 వస్తుంది, అంటే -5 3s are 15 ప్లస్ 8 ఈక్వల్ టు 20. తర్వాత ఎడిషన్ చేస్తాం కదా, 15 ప్లస్ 8 ఎంత అవుతుంది, 23 -3 ఈక్వల్ టు 20. 23 - 3 20 అవుతుంది కదా, అంటే 20 ఈక్వల్ టు 20 వచ్చింది. ఇది ట్రూ కదా, అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి కొన్ని సందర్భాల్లో సైన్స్ బదులు నెంబర్స్ని కూడా ఇంటర్చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మనం ఆ ఇంటర్చేంజ్ చేసిన నెంబర్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 36 - 12 డివైడెడ్ బై 8 ప్లస్ 6 ఈక్వల్ టు 42. ఇక్కడ మనకి సైన్లు ఇవ్వడం జరిగింది, అట్లాగే నెంబర్స్ని కూడా ఇవ్వడం జరిగింది, కాబట్టి మనం కరెక్ట్ ఇంటర్చేంజింగ్ పెయిర్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనం డివిజన్ వాటిని ఫస్ట్ వెరిఫై చేసేద్దాం. ఇక్కడ డివిజన్ ఉంది కదా సింబల్ ఏ ఆప్షన్లో, అంటే మనం ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై రాయాలి. అంటే ఈ ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై రాసినట్లయితే ఈ 6 టేబుల్ 8లో పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు, అంటే కొంత టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ 8 6 వీటిని కూడా, అంటే ఇక్కడ మనకి డివైడెడ్ బై ఉంది కదా, ఈ 8 ప్లేస్లో మనం 6 రాసినట్లయితే 6 టేబుల్ 12లో పోతుంది కదా, అంటే దీన్ని ఎలిమినేట్ చేయాల్సిన పని లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 36ని 8ని ఇంటర్చేంజ్ చేయాలి.
అంటే మనం 8 ప్లేస్లో 36 రాసినట్లయితే 8 ప్లేస్లో 36 రాసినట్లయితే ఈ 36 టేబుల్ 12లో పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిని మనం వెరిఫై చేద్దాం. ఫస్ట్ 8ని 6ని ఇంటర్చేంజ్ చేద్దాం. అంటే 36 మైనస్ 12 డివైడెడ్ బై, ఇక్కడ 8 ప్లేస్లో మనం ఏం రాయాలి, 6 రాయాలి. 6 ప్లస్ 6 ప్లేస్లో 8 రాయాలి ఈక్వల్ టు 42. ఫస్ట్ మనం డివిజన్ చేసేయాలి కదా బాడ్మాస్ రూల్ ప్రకారం. 6 టేబుల్ 12లో 2 టైమ్స్ పోతుంది. అంటే 36 మైనస్ 2 ప్లస్ 8 ఈక్వల్ టు 42. తర్వాత మనం ఎడిషన్ చేస్తాం కదా, 36 ప్లస్ 8 44 అవుతుంది. 44 మైనస్ 2 ఈక్వల్ టు 42. 44 నుంచి 2 మైనస్ చేసినట్లయితే 42 వస్తుంది ఈక్వల్ టు 42. ఇది ట్రూ కదా, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. కాబట్టి మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 30 ప్లస్ 3. ఇక్కడ కూడా మనకి సైన్లు ఇవ్వడం జరిగింది, అట్లాగే నెంబర్స్ని కూడా ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఏమైనా ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి డివిజన్ ఉంది కదా, ఈ డివిజన్ని టెస్ట్ చేద్దాం. మనకి అంటే ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై రాయాలి. అంటే ఈ ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై రాసినట్లయితే 3 టేబుల్ 30లో పోతుంది కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇక్కడ డివిజన్ ఉంది కదా, అంటే మనం 8ని 3ని ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి. అంటే మనం 8 ప్లేస్లో 3 రాయాలి. అంటే 3 డివైడెడ్ బై 2, మరి 2 టేబుల్ 3లో పోదు కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 2ని 30ని ఇంటర్చేంజ్ చేసాం అనుకుందాం. అంటే ఇక్కడ 2 ప్లేస్లో 30 వస్తుంది. అంటే మనకి 8లో 30 టేబుల్ పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఈక్వల్ టు ప్లస్, అంటే ఈక్వల్ టు ప్లస్ ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేసి చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ డివిజన్ కాదు కదా, కాబట్టి ఒకసారి వెరిఫై చేద్దాం. అంటే ఓన్లీ ఈక్వల్ టుని ప్లస్ని ఇంటర్చేంజ్ చేద్దాం. 8 డివైడెడ్ బై 2, అంటే ఈక్వల్ టు ప్లేస్లో మనం ప్లస్ రాయాలి. ప్లస్ 30 ఈక్వల్ టు 3. ఫస్ట్ డివిజన్ చేసాం అనుకోండి, 2 టేబుల్ 8లో 4 టైమ్స్, 4 ప్లస్ 30 ఈక్వల్ టు 3, అంటే 34 ఈక్వల్ టు 3. ఇది ఫాల్స్ కదా, కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇంకా మిగిలింది ఒకటే, అదే కరెక్ట్ ఆప్షన్ అవ్వాలి. ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే, మనం డివిజన్ని ప్లస్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, అంటే 8, అంటే డివిజన్ ప్లేస్లో మనం ఎంత రాయాలి, ప్లస్ రాయాలి. ప్లస్ 2 ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 3. ఇక్కడ 8 ప్లస్ 2 ఎంత అవుతుంది, 10 అవుతుంది. అలాగే 3 టేబుల్ 30లో ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్ పోతుంది కదా, అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది, కాబట్టి ఇది ట్రూ కదా, కాబట్టి డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైప్ 3 ప్రాబ్లమ్స్. ఇవి టైప్ 1 టైప్ 2 కంటే కొంచెం సింపుల్గా ఉంటాయి. అంటే మనం రీప్లేస్ చేస్తూ ఉండాలి. అంటే ఇచ్చిన డేటాను ఆధారంగా సైన్స్ని రీప్లేస్ చేస్తూ ఉండాలి. మనం ఒక్కసారి కరెక్ట్గా ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నామంటే మనం ఈజీగా ఆన్సర్ సాధించవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ మీన్స్ ప్లస్, ఇంటూ మీన్స్ మైనస్ అండ్ డివైడెడ్ బై then the value of x divided by 6 minus 3 into 4 plus 2. ఓకే, ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ని ఇచ్చిన డేటా ప్రకారం మనం మార్చినట్లయితే, అంటే ఫస్ట్ 8 ఉంది, ఇక్కడ డివైడెడ్ బై మీన్స్, అంటే డివైడెడ్ బై మీన్స్ ఇంటూ కదా, ఇంటూ 6. తర్వాత మైనస్ ఉంది, మైనస్ మీన్స్ ప్లస్, అంటే మనం రివర్స్లో చూడకుండా జాగ్రత్తగా చూడాలి. ఓకే, 3. నెక్స్ట్ ఇంటూ మీన్స్, ఇంటూ మీన్స్ మైనస్, అంటే మైనస్ ఉంచాలి, అంటే 4. నెక్స్ట్ ప్లస్, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై 2. దిస్ ఈక్వల్ టు, మనం బాడ్మాస్ రూల్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ డివిజన్ చేసేయాలి కదా, అంటే 8 into 6 ప్లస్ 3 మైనస్ 4. 2 టేబుల్ 4లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, ఈక్వల్. తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం. 8 6 are 48 ప్లస్ 3 మైనస్ 2. ఓకే, ఫస్ట్ తర్వాత ఎడిషన్ చేస్తాం కదా, 48 ప్లస్ 3 51 అవుతుంది, మైనస్ 2 51 మైనస్ 2 49 అవుతుంది కదా, అంటే డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇంటూ మీన్స్ మైనస్, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ,
ప్లస్ మీన్స్ డివైడెడ్ బై అండ్ మైనస్ మీన్స్ ప్లస్, దెన్ 18 ప్లస్ 6 డివైడెడ్ బై 6 ఇంటూ 4 మైనస్ 3. ఒకసారి మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఈక్వేషన్ మార్చినట్లయితే ఫస్ట్ 18 ఉంది, అట్లాగే ప్లస్ అంటే ప్లస్ మీన్స్ ఏంటో చూడాలి, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, తర్వాత 6 ఉంది, తర్వాత డివైడెడ్ బై ఉంది కదా అంటే డివైడెడ్ బై మీన్స్ ఇంటూ కదా ఇంటూ, తర్వాత 6 ఉంది, నెక్స్ట్ ఇంటూ సింబల్ ఉంది కదా ఇంటూ మీన్స్ మైనస్, తర్వాత 4, ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ మీన్స్ ప్లస్ 3. ఓకే, ఇప్పుడు బాటమస్ రూల్ అప్లై చేద్దాం. మనకి ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, 6 టేబుల్ 18లో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్, అంటే 3 ఇంటూ 6 మైనస్ 4 ప్లస్ 3. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కదా, 3 6 ఆర్ 18 మైనస్ 4 ప్లస్ 3. తర్వాత ఎడిషన్ ఒకే సైన్ అన్నవి యాడ్ చేసినట్లయితే 18 ప్లస్ 3 21 మైనస్ 4, 21 నుంచి 4 మైనస్ చేసినట్లయితే 17 వస్తుంది కదా, అంటే 17 అంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై మైనస్ మీన్స్ ఇంటూ డివైడెడ్ బై మీన్స్ మైనస్ అండ్ ఇంటూ మీన్స్ ప్లస్, దెన్ 8 ప్లస్ 4 డివైడెడ్ బై 3 ఇంటూ 5 మైనస్ 8 ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ మారుద్దాం. 8 ప్లస్ మీన్స్ డివైడెడ్ బై 4 డివైడెడ్ బై మీన్స్ మైనస్ 3 ఇంటూ మీన్స్ ప్లస్ 5 మైనస్ మీన్స్ ఇంటూ 8 ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ డివిజన్ చేసేయాలి. 4 టేబుల్ 8లో 2 టైమ్స్ మైనస్ 3 ప్లస్ 5 8 ఆర్ 40, తర్వాత ఎడిషన్ కదా 2 ప్లస్ 40 42 మైనస్ 3, 42లోంచి 3 మైనస్ చేసినట్లయితే 39 వస్తుంది కదా, అంటే ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. దీన్నే కొంచెం మార్పులు చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని ఉపయోగించి కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇఫ్ ఏ మీన్స్ ప్లస్, డి మీన్స్ డివైడెడ్ బై, పి మీన్స్ ఇంటూ అండ్ ఎస్ మీన్స్ మైనస్, దెన్ 32A 66D 2S 8P10. అంటే మనం ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని సైన్లతో ఇచ్చిన డేటా ఆధారంగా సైన్లతో రీప్లేస్ చేయాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ 32 ఉంది, 32 అంటే ఏ మీన్స్ ప్లస్ కదా అంటే ప్లస్ రాసుకుంటాం. తర్వాత 66 ఉంది, తర్వాత డి ఉంది కదా డి మీన్స్ డివిజన్, తర్వాత 2 ఉంది. ఓకే, 2 తర్వాత ఎస్ ఉంది కదా ఎస్ మీన్స్ మైనస్, తర్వాత 8 ఉంది, 8 తర్వాత పి ఉంది కదా పి మీన్స్ ఇంటూ, తర్వాత 10 ఈక్వల్ టు. ఓకే, ఫస్ట్ మనం డివిజన్ చేసేయాలి. అంటే 2 టేబుల్ 66లో ఎన్ని టైమ్స్ పోతుంది 33 టైమ్స్ పోతుంది, అంటే 32 ఉంది ప్లస్ 33 మైనస్ 8 ఇంటూ 10. ఓకే, తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం కదా, అంటే 32 ప్లస్ 33 మైనస్ 8 10s ఆర్ 80. తర్వాత ఎడిషన్ చేస్తాం. ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కదా, యాడ్ చేసినట్లయితే మనకి 32 ప్లస్ 33 65 వస్తుంది, మైనస్ 80 ఈక్వల్ టు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అయితే నెగిటివ్ నెంబర్ పెద్దది కదా, అంటే 80లోంచి 65 మైనస్ చేసినట్లయితే 15 వస్తుంది. నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ 15 వస్తుంది, అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ క్యూ మీన్స్ యాడ్ టు, జే మీన్స్ మల్టిప్లై బై, టీ మీన్స్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ అండ్ కే మీన్స్ డివైడెడ్ బై, దెన్ 26K 2Q 3J 64. ఓకే, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ని మ్యాథమెటికల్ సైన్స్తో రీప్లేస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 26 ఉంది, 26 తర్వాత లెటర్ ఏముంది కే ఉంది, అంటే కే మీన్స్ డివైడెడ్ బై, అంటే డివైడెడ్ బై సింబల్ వేసుకున్నాం. తర్వాత 2 ఉంది కదా 2, తర్వాత లెటర్ ఏముంది క్యూ ఉంది, క్యూ మీన్స్ యాడెడ్ టు, అంటే ప్లస్ సైన్ వేసుకుంటాం. తర్వాత 3 ఉంది, నెక్స్ట్ లెటర్ ఏంటి జే, జే మీన్స్ మల్టిప్లై బై, అంటే ఇంటూ వేసుకుంటాం. తర్వాత 6 ఉంది కదా 6, తర్వాత లెటర్ ఏముంది టీ ఉంది, టీ మీన్స్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్, అంటే సబ్ట్రాక్ట్ అంటే మైనస్ 4. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం బాడ్మాస్ రూల్ని ఉపయోగించి. ఫస్ట్ డివిజన్ చేసేద్దాం.
2 టేబుల్ 26లో ఎన్ని టైమ్స్ పోతుంది? 13 టైమ్స్ పోతుంది. ప్లస్ 3 6 ఆర్ 18 మైనస్ 4, ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కదా, యాడ్ చేసినట్లయితే మనకి 13 ప్లస్ 18 31 అవుతుంది కదా, మైనస్ 4 ఈక్వల్ టు 27 వచ్చింది. అంటే డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, చూసారు కదా. మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే మ్యాథ్స్లో ఉన్న 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద మంచి అవగాహన ఉండాలి. అట్ ద సేమ్ టైం బాడ్మాస్ రూల్ని కరెక్ట్గా అప్లై చేయగలగాలి. అలా చేసినట్లయితే ఈ కేటగిరీలో మనం 100% మార్క్స్ సాధించగలుగుతాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది మీరు భావించినట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.